ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసామో ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చేసింది. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా స్వాతమ్మ ఎంగేజ్‌మెంట్. తను చూసారా ఎంత అందంగా రెడీ అయ్యిందో! ఈ బుట్ట బొమ్మకు తగ్గట్టుగే పెళ్ళికొడుకు కూడా రెడీ అవ్వాలి కదా! చూసారా ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో! వీళ్ళిద్దరి పెయిర్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీళ్ళు ఎంగేజ్‌మెంట్ అయితే ఇంటి దగ్గరైతే చేసుకోలేదు. వీళ్ళు ఒక హోటల్‌లో అయితే జరిగింది. రాడిష్ హోటల్‌లో. చాలా గ్రాండ్‌గా, చాలా నీట్‌గా అయితే ఈ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పెళ్లి కూతురు, పెళ్ళికొడుకయితే ఇంకా ఉంగరాలయితే మార్చేసుకున్నారనమాట. ఇంకా వీళ్ళిద్దరి దగ్గరికైతే వెళ్లి వీడియో తీసేంతయితే నాకైతే లేదండి. అందుకోసమనే మా వోడు చాలా అల్లరి చేసేస్తున్నాడు ఆకలేస్తుందని. ఫైనల్‌గా లంచ్ టైమ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. 2 పార్టిషన్‌గా ఉన్నాయన్నమాట ఈ హోటలు. ఒకవైపు ఎంగేజ్‌మెంట్ జరుగుతూనే, ఒకవైపు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఈ స్నాక్స్ అయితే సూపర్‌గా ఉందండి. రాడిష్ మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి. ఆ హోటల్‌లోనే మా స్వాతమ్మ ఎంగేజ్‌మెంట్ అయితే జరిగింది. ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్లారన్నమాట. శారీస్ మార్చుకోవడానికి. తను సారీ, తిను షెర్వాని. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి కేక్ కట్ చేయించేసి కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకున్నాంలెండి ఫైనల్‌గా. అందరితో పాటు అందరూ కూడా పిక్స్ తీసుకొని, కేక్ కట్ చేసుకొని, కొన్ని ఫోటో షూట్స్ చేసుకునే గ్యాప్‌లో మనం కూడా లంచ్ చేసేయొచ్చని లంచ్ చేయడానికి వెళ్ళాము. మా అత్తగారిని కూడా చూసేయండి. తను ఇలా అయితే రెడీ అయిందనమాట.